Christ came to deliver us from that, to save us from sin. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దాని నుండి మనల్ని విడిపించడానికి, పాపం నుండి రక్షించడానికి ఆయన వచ్చారు. And to make us like himself. క్రీస్తు వలె మనల్ని మార్చడానికి ఆయన వచ్చారు. And the way he does it is through the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని చేస్తారు. In the Old Testament, he gave the people a law పాత నిబంధనలో అయితే ప్రజలకు ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. and said, try and live according to this. దీని ప్రకారం మీరు జీవించమని చెప్పాడు. Nobody could make it. దాని ప్రకారం ఎవరు జీవించలేకపోయారు. They could keep some of the commandments, but not all of them. వాళ్ళు కొన్ని ఆజ్ఞలను పాటించగలిగారు, కానీ అన్ని ఆజ్ఞలను పాటించలేకపోయారు. And even if they did keep all the commandments, it was still only external. వాళ్ళు అన్ని ఆజ్ఞలను పాటించినా కానీ అవి కేవలం బాహ్య సంబంధమైనవి మాత్రమే. They couldn't do anything about the corrupt nature within their own hearts, no matter how much they tried. వాళ్ళ హృదయంలో ఆ పాడైపోయిన స్వభావాన్ని వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే. Paul, who was one of the finest of the people in Israel, God-fearing man, ఇశ్రాయేల్ ఎంత శ్రేష్ఠుడైన వ్యక్తి, దేవునికి భయపడే వ్యక్తి అయిన పౌలు కూడా, and said, according to the righteousness in the law, he said he was absolutely blameless, he says in Philippians 3. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ధర్మశాస్త్రం సంబంధమైన నీతి విషయంలో నేను అనింద్యుణ్ణు అని చెప్పాడు. That means according to the external requirements of the law, ధర్మశాస్త్రానికి సంబంధించి బాహ్య సంబంధమైన విషయాల్లో he had kept everything. ఆయన ప్రతి విషయాన్ని పాటించాడు. Just like the rich young ruler ధనవంతుడైన యవ్వనస్తుడైన అధికారి వలె in Mark chapter 10 who came to Jesus. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. When Jesus told him the commandments, he said, I've kept all of them from my youth. యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ఆజ్ఞలను చెప్పినప్పుడు నా బాల్యం నుండి వీటన్నిటిని నేను పాటిస్తున్నానని చెప్పాడు. And Jesus didn't challenge that. ఆ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయనేం అనలేదు. There were many God-fearing people in Jesus' time among the Jewish people who had kept all the commandments. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్న దినాల్లో అనేక మంది దైవభక్తి కలిగిన యూదులు అన్ని ఆజ్ఞలను పాటించారు. Externally, బాహ్య సంబంధంగా they had kept the law according to the righteous requirement of the law. They were absolutely without blame. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయంలో వాళ్ళందరూ అనింద్యులుగా ఉన్నారు. But they did not have an atom of God's nature. కానీ వారిలో అణువంతైన దేవుని యొక్క స్వభావం వారిలో లేదు. It was external refinement. అది కేవలం బాహ్య సంబంధమైన మార్పు మాత్రమే. Jesus said, you have cleaned the outside of the cup, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మీరు గిన్నెను వెలుపట మాత్రమే శుద్ధి చేస్తున్నారు, but the inside is dirty. కానీ లోపల చూసినట్లయితే అది ఎంతో మురికిగా ఉంది. And you don't care about that. దాని గురించి మీరు పట్టించుకోవట్లేదు. Christ came to clean the inside. కానీ లోపల శుభ్రపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. When the inside is clean, the outside automatically takes care of itself. లోపల శుద్ధిగా ఉన్నట్లయితే వెలుపట శుద్ధిగా ఉంటుంది. It's like when the disease is hit at the root inside with an antibiotic. ఒక జబ్బు దాని వేర్లలో యాంటీబయాటిక్ ద్వారా ప్రభావితం చేయబడినప్పుడు The external manifestation of that disease disappears, whatever that disease. ఆ జబ్బు వల్ల బయటకు కనపడేవన్నీ కూడా అవన్నీ మాయమైపోతాయి. Whether it's in the form of a fever or a sore or anything. అది జ్వరమైనా సరే, లేకపోతే ఏమైనా పుండ్లు పడ్డా సరే, When the root of it is hit with an antibiotic inside our system, యాంటీబయాటిక్ ద్వారా దాని మూల కారణం మీద అది పనిచేసినట్లయితే the manifestation goes. బయటకు కనపడే అన్నీ కూడా వెళ్ళిపోతాయి. So Jesus came with an axe to the root. That's what John the Baptist said. యేసుక్రీస్తు ప్రభువారు గొడ్డలి తీసుకొని వేర్ల మీదకు వచ్చాడు. అదే బాప్తిస్మ యోహాను చెప్పాడు. He didn't come with a pair of scissors to snip off all the bad fruit ఆయన కత్తెర తీసుకొని వచ్చి చెడ్డ ఫలాలన్నిటినీ కత్తిరించట్లేదు. that's coming from our lives. మన జీవితంలో బాహ్యంగా కనపడే చెడ్డ ఫలాలు. Many people's Christianity is just snipping off the bad fruit, అనేక మంది యొక్క క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే ఏదో చెడ్డ ఫలాల్ని కత్తిరించి వేయటం, looking nice before people, మనుషులు ఎదుట మంచిగా కనపడటం, behaving in a nice, cultured, civilized way. నాగరికత కలిగిన వ్యక్తులుగా వాళ్ళ ముందు ప్రవర్తించటం. There's a lot of difference between true Christianity and civilization. నిజమైన క్రైస్తవ్యానికి ఒక నాగరికత చెందిన దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది. Jesus didn't just come to make us nice people. ఏదో మనం మంచిగా బయటకు కనపడాలని మనల్ని చేయటానికి యేసుక్రీస్తు ప్రభు రాలేదు. He came to transform us and make us new creatures, completely new within. మనల్ని నూతన సృష్టిగా మార్చటానికి, అంతరంగంలో మనల్ని మార్చటానికి, రూపాంతరం చెందించటానికి ఆయన వచ్చాడు. Not just a refined, there's a lot of difference between a refined, well-behaved dog and a little baby. నాగరికంగా జీవించటానికి తర్ఫీదు పొందిన ఒక కుక్క కంటే నాగరికత తెలియని, పరిశుభ్రంగా లేని ఒక చిన్న బిడ్డతో పోల్చినట్లయితే ఎంతో తేడా ఉంటుంది.
who may not be refined or cultured, who may mess up the floor. There's a world of difference. That baby has the potential to become a man. ఆ చిన్న బిడ్డ ఒక పురుషుడిగా మారటానికి ఎంతో అవకాశం ఉంటుంది. The dog, no matter how much you refine it, will never be a human being. ఆ కుక్కకు మనం ఎంత తర్ఫీదు ఇచ్చినా అది మానవునిగా మారలేదు. In the same way, this old creation, అదే విధంగా ఈ పాత సృష్టిని మనం చూసినట్లయితే the old man that we are, that which we are in Adam, the way we are all born, ఆదాములో ఏ విధంగా అయితే మనందరం జన్మించామో any amount of refinement, culture, improvement can never change that person మనం ఎంత తర్ఫీదు ఇచ్చినా ఎంత నాగరికంగా అలవాట్లు నేర్పినా దేవుని యొక్క కుమారునిగా ఆ వ్యక్తి మారలేడు. into a son of God. It's like saying you can try as hard as you like, you can't make a dog into a human being. నువ్వు ఎంత కష్టపడి తర్ఫీదు ఇచ్చినా ఒక కుక్కని మనిషిగా మార్చలేం. You can make it behave very well, obey very well, but it will not become a human being. మంచిగా ప్రవర్తించాలని నువ్వు నేర్పించవచ్చు, లేక నువ్వు చెప్పింది చేయాలని నేర్పించవచ్చు. నువ్వు ఎంత నేర్పించినా కానీ మానవునిగా కాలేదు. You can take a child of Adam and teach it everything under the sun, make him religious and నువ్వు ఒక ఆదాము యొక్క కుమారుని తీసుకొని ఈ సూర్యుని కింద ఉన్న సమస్తము నేర్పించి everything, but he will not become a child of God. నువ్వు ఎన్ని చేసినా కానీ ఆ వ్యక్తి దేవుని యొక్క కుమారుడిగా మారలేడు. That has to be a supernatural work within, అది మన అంతరంగంలో మానవాతీతమైన కార్యం జరగాలి. where God brings this person to experience a spiritual birth within. దేవుడు ఆ వ్యక్తిని ఆత్మ సంబంధమైన మరొక జన్మ పొందినట్లుగా దేవుడు చేయాలి. That is called the narrow gate. దాన్నే ఇరుకు ద్వారము అని పిలుస్తాం. Many people don't come through this gate. అనేక మంది ఈ ద్వారం ద్వారా ప్రవేశించరు. They try to get into the narrow way around the side. They jump over the wall like Jesus said in John chapter 10. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పినట్లుగా వాళ్ళు ఇరుకు మార్గంలోనికి గోడ దూకి వస్తారు. And they will be disqualified at the end. చివర్లో వాళ్ళు అనర్హులవుతారు. Because you cannot enter this way except through the gate. ఎందుకంటే ఈ మార్గంలోనికి మీరు ద్వారము ద్వారా కాకుండా ఏ విధంగా ప్రవేశించలేరు. But once you come through the gate, మీరు ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. the other mistake a lot of people, Christians, make, అనేక మంది క్రైస్తవులు చేసే మరొక పొరపాటు ఏంటంటే because they all congregate at the gate. There's a big crowd of Christians, millions of them, అనేక మంది క్రైస్తవ సమూహం అనేది ఆ ఇరుకు ద్వారం దగ్గరే ఉంటారు. crowding around the gate అనేక కోట్ల మంది ఆ ద్వారం దగ్గరే ఉంటారు. when they should be walking the way నిజానికి వాళ్ళు ఆ మార్గములో ప్రవేశించాలి, నడవాలి, towards their destination. వాళ్ళ గమ్యస్థానం వైపు నడవాలి. And that is where we need to yield to the Holy Spirit every single day of our life. అక్కడే ప్రతిరోజు మనము పరిశుద్ధాత్మునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. In 1 John and chapter 3, the first epistle of John, chapter 3, we read యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతాం. that when Christ comes, క్రీస్తు మరలా వచ్చినప్పుడు we will be like him. We will reach our destination. మనము ఆయన వలే మారిపోతాము, మన గమ్యస్థానాన్ని మనం చేరుకుంటాం. That's what it says in 1 John 3 verse 2. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఇదే చెప్పబడింది. The last part it says, we know that when he appears, we shall be like him, because we shall see him. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. As he is. And then in the next verse he says, this is the hope of the Christian. ఆ తర్వాత వచనంలో మనం చూస్తాము క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఇదే. Again, if you were to ask Christians, what is your hope? 99% of them would reply, my hope is that Christ is coming again. మీరు క్రైస్తవుల్ని మీ నిరీక్షణ ఏంటి అని మీరు అడిగినట్లయితే 99% మంది ఏమంటారంటే క్రీస్తు మరలా వస్తాడు అని వాళ్ళు చెప్తారు. అది కేవలం సగం మాత్రమే. But that's only half నిరీక్షణలో సగం మాత్రమే of the hope. The other half is that when he comes again, we will become like him. ఆయన మరలా వచ్చినప్పుడు మనం ఆయనను పోలి ఉంటాం. That's very important. అదెంతో ప్రాముఖ్యమైనది. And in the next verse it says, everyone who has this hope, not the hope of Christ coming alone. ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడు అని తర్వాత వచనంలో ఉంటుంది. కేవలం ప్రభు మరలా వస్తాడు అని నిరీక్షణ మాత్రమే కాదు. Christ returning itself is a great hope. క్రీస్తు మరలా రావటమే ఒక మంచి నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. It's called the blessed hope. But beyond that, included in that, కానీ దానికి మించి దానిలో ఉన్నది ఏంటంటే that when he appears, we will be like him. ఆయన మరలా ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన్ను పోలి ఉంటాము. If you have this hope, what you're going to do, మీరు ఈ నిరీక్షణ కలిగినట్లయితే మరి మీరేం చేయాలి? it says in 1 John 3:3,
యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. is during your entire earthly life you'll be purifying yourself. ఈ భూమి మీద మీరు జీవించు కాలమంతా కూడా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకుంటూ ఉండాలి. 1 John 3:3 just as God is pure. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా.